హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ చారి యూట్యూబర్. ఫ్రెండ్స్, చాలామందికి పిఎం విశ్వకర్మకు సంబంధించి మెసేజ్ అయితే రాలేదు అంటున్నారు, లేదంటే మెసేజ్ అయితే డిలీట్ అయ్యింది అంటున్నారు. టూల్ కిట్ సంబంధించిన మెసేజ్ అనమాట. ఒకవేళ టూల్ కిట్ సంబంధించిన మెసేజ్ డిలీట్ అయితే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ప్లే స్టోర్లో ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో బీమ్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇది ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తారు కదా, ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు కొంచెం స్లో చెప్తా అర్థమయ్యేటట్టు. ఫస్ట్ లాంగ్వేజ్, ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఉంటుంది, ఇక్కడ ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఐ యాక్సెప్ట్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. ఆ తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇక అలౌ అయితే చేయండి. ఇవన్నీ ఏదైతే మనకి పిఎం విశ్వకర్మకు సంబంధించి నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్ అయితే ఏ సిమ్లో ఉంది, ఫస్ట్ సిమ్ ఆర్ సెకండ్ సిమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయమంటుంది. సెలెక్ట్ చేయండి. మీరు ఇదంతా ప్రాసెస్ చేస్తున్నప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పైన ఈ టిక్ మార్క్స్ అనేవి ఒక్కొక్కటి ఫిల్ అవుతూ వెళ్తాయి అనమాట. ఇవన్నీ ఫిల్ అయిన తర్వాత మనకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. యాక్చువల్లీ నా సెకండ్ సిమ్ కాబట్టి సెకండ్ సిమ్ అనేది ప్రొసీడ్ చేస్తున్నాను. రైట్, ప్రొసీడ్ చేసిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే మెసేజ్ అనేది పంపిస్తుంది అనమాట. మన బ్యాంక్ సంబంధించి మెసేజ్ అనేది పంపిస్తుంది. పంపించిన తర్వాత ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ అనేది దీంట్లో ఎంటర్ చేయాలి. రైట్, ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా తీసుకుంది. ఇప్పుడు ఏంటంటే పాస్వర్డ్ అనేది పెట్టుకోమంటుంది. మనం ఇష్టం వచ్చిన పాస్వర్డ్ అనేది పెట్టుకోవచ్చు. రైట్, ఏదైనా 4 డిజిట్ పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి. పైన ఏదైతే ఇక్కడ ఎంటర్ చేసామో కింద కూడా అదే ఎంటర్ చేయాలన్నమాట. రైట్, ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మన పేరు అడుగుతుంది. మన పేరు ఆధార్లో ఏదైతే ఉందో అదే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడు వాయిస్ అంటే అడుగుతుంది కదా, వాయిస్ కన్ఫర్మేషన్ ఫీచర్ అనేది అడుగుతుంది కదా, ఇది అవసరం లేదు మనకి. క్యాన్సిల్ అనేది క్లిక్ చేశాను. రైట్, ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లోగా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఈ వోచర్ కనిపిస్తుంది కదా, ఈ రూపీ వోచర్ అని ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత లింక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేయమంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేయాలి. నాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని టైప్ చేయాలి. రైట్, ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైప్ చేసిన తర్వాత ఏదైతే మన నెంబర్కి లింక్ అయ్యిందో అది బ్యాంక్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. అప్పుడు ఏం చేయాలి, రైట్, ఇదే బ్యాంక్ అకౌంట్ అయితే దాని మీద ఇలా క్లిక్ అయితే చేయాలి. రైట్, క్లిక్ చేసిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయితే అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ వోచర్ మీద క్లిక్ చేయండి. ఈ వోచర్ క్లిక్ చేసిన తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ అయితే క్లిక్ చేయండి. రైట్, ఇక్కడ చూస్తున్నారు కదా, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ సంబంధించి వన్ టైం యూస్ సంబంధించి 15,000 రూపీస్ వోచర్ అనేది ఇక్కడ చూపిస్తుంది. మనకి ఎప్పుడు వచ్చింది, ఇది ఎప్పటి వరకు ఎక్స్పైర్ అవుతుందంటే 13 జూన్ 2025 వరకు. నెక్స్ట్ ఇయర్ జూన్లో 2025 వరకు అయితే ఇక్కడైతే మనకైతే చూపిస్తుంది. మనకి క్యూఆర్ కోడ్ కావాలంటే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, షో క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్యూఆర్ కోడ్ సంబంధించి చూపిస్తుంది. ఇక్కడ స్కాన్ అండ్ పే చూపిస్తుంది కదా, ఇదేంటంటే అఫీషియల్గా మనకి బ్యాంకుకి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించి కొన్ని షాప్స్ అయితే ఉంటాయి. ఆ షాప్స్లో అయితే మనమైతే పే అయితే చేయొచ్చు అనమాట. రైట్, కాకుంటే నేను ఇక్కడ స్కాన్ చేస్తున్నా, నా దగ్గర ఉన్నది ఏమంటుంది, ద వోచర్ సెలెక్టెడ్ డిఫరెంట్ పర్చేస్, అంటే వోచర్ అనేది వేరే దానికి పర్చేస్కి వచ్చింది, దీనికి సంబంధించింది కాదు అని అంటుంది. సో మీరు క్యూఆర్ కోడ్ సంబంధించి మీరు ఎక్కడైనా పే చేయడానికైతే లేదు. రైట్, మీకు బ్యాంక్ నుంచి పోస్ట్ ఆఫీస్ నుంచి అఫీషియల్గా టూల్ కిట్ అనేది మీ ఇంటికి అయితే పంపిస్తారు. ఇంటికి పంపించినప్పుడు వాళ్ళ ఫోన్ త్రూ ఈ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఈ క్యూఆర్ కోడ్ అయితే మనకి స్కాన్ అయితే చేసుకొని మనకి ఆ టూల్ కిట్ అనేది 15,000 రూపీస్ టూల్ కిట్ అనేది మనకి ఇస్తారనమాట. రైట్, ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ మనకైతే
మెసేజ్ అయితే చేయండి. కింద కామెంట్ కనిపిస్తుంది కదా, కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను. లేదంటే మీకోసం స్పెషల్గా వీడియో అనేది తయారు చేస్తానన్నమాట. రైట్, థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.